జై భీమ్. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఎంఎం కార్పొరేటర్ గారికి మరియు రాజోస్తాద్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన అంబేద్కర్ వాదులు మా అక్క చెల్లెలు అన్నదమ్ములకి క్షమించాలి. తుమ్మల్ బస్సు నుంచి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు స్థానిక పంచాయతీ జనరల్ సెక్రటరీ అయిన నాగేశ్వరరావు అన్న గారు వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా మనవి చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులందరికీ అక్క చెల్లెలందరికీ జై భీమ్లు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి చూస్తున్నారు. రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లు పొందకుండా దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దూరం చేయాలని చెప్పి వాళ్ళు గత 10 ఏళ్ల నుంచి వాళ్ళు కలలు కంటున్నారు. కానీ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు పార్లమెంటు కానీ సుప్రీంకోర్టు కానీ నడుస్తుంది. సుప్రీంకోర్టులో కూడా కొన్ని తీర్పులు రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పులు కూడా వచ్చినాయి. ఒక మనువాదులు తీర్పు వల్ల, ఒక వ్యక్తి తీర్పు వల్ల, ఒక వ్యక్తి మాటల వల్ల తీర్పులు వస్తున్నాయి. కానీ మన కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఒక రౌడీ షీటర్, తడిపారు మనిషి. తను కూడా ఈరోజు కేంద్ర మంత్రిగా, హోంమంత్రిగా ఉన్నాడంటే దానికి కేవలం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు. రాజ్యాంగం అందరికీ ఈరోజు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చిందంటే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం వల్లనే. ఈరోజు కొన్ని తీర్పులు ఎట్లా రాజ్యాంగానికి విరుద్ధంగా ఎట్లా వస్తున్నాయి అంటే ఇదంతా ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆడుతున్న నాటకం. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి లేకుండా చేద్దామని చేస్తున్న కుటిల ప్రయత్నాలే. ఈ ప్రోగ్రాం పెట్టిన ఎంఐఎం వాళ్ళు ఇంతకు ముందుకే మన అసద్ భాయ్ గారు ఒక పార్లమెంటులో ఎవరు కూడా ఇంతవరకు బాబాసాహెబ్ గారిని చెప్పలేదు. దమ్మున్న మొగాడు ఎవరన్నా ఉండనంటే అసద్ భాయ్. ఎప్పుడైనా అసద్ భాయ్ గారు జై భీమ్ జై భీమ్ అని పార్లమెంటులో అందరి ముందు ఒక్కరే చెప్తారు. ఇప్పుడు కొంతమంది ఎంపీలు ఆయన జతగా తోడయ్యారు. మొన్న అసెంబ్లీలో కూడా అక్బర్ అన్న ఆయన కూడా బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిండు, ఆయన వల్లనే నేను ఈ రోజు అసెంబ్లీలో కూర్చున్నాను అని బేషరతుగా చెప్పారు. ఒక ఎమ్మెల్యే కూడా, ఏ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్పలేదు. అంటే బాబాసాహెబ్ అంటే ఎంఐఎం వాళ్ళు దళితులకు కూడా ఎంతో వాళ్ళు సపోర్ట్ ఉంటున్నారు. రానున్న రోజులలో మీరు మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే జంట నగరాలలో 10 లక్షలు మేము దళితులం ఉన్నాం. ఓకే, ఇప్పుడే ఎమ్మెల్యే సార్ వచ్చారు, వారికి స్వాగతం. नामपल्ली एमएलए जनाब माजिद हुसैन साहब की आमद हो चुकी है। గ్రేటర్ హైదరాబాద్ లో 10 లక్షల మంది మన మాల వారసులు ఉన్నాం. ఎంఐఎంఎల్ అసద్ భాయ్ గారు మీరు మాతో జత కలిపి మీరు రావాలని చెప్పి వచ్చే ఎలక్షన్లలో మనం బాబాసాహెబ్ గారు చెప్పారు, పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అని చెప్పి అసద్ భాయ్ గారికి ఈ స్టేజ్ మీద నుంచి నేను ఒకటే విన్నపం చేస్తున్నా. అసద్ భాయ్ మీరు మమ్మల్ని చేరదీసి మాకు అండగా ఉంటామంటే వచ్చేసారి రాజ్యాధికారం మన దళితులదే అని చెప్పి, ముస్లింలదే అని చెప్పి నేను బహిరంగంగా ప్రకటిస్తున్నాను. జై భీమ్. ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.